గెద్దులూరు ఎమ్మెల్యే అన్నారు రాంబాబు ముందే గ్రహించారా తనకు ఈసారి ఎమ్మెల్యే సీటు లేదు అని. అత్యధిక మెజార్టీతో గెద్దులూరులో గెలుపొందిన నేతను వైఎస్ జగన్ పక్కన పెట్టనున్నారు అని గ్రహించిన అన్నారు రాంబాబు నేను 2024 ఎన్నికల్లో పోటీకి దూరం, అనారోగ్యం అంటూనే నా కుటుంబంపై దుష్ప్రచారం అంటూ నేడు మీడియా సమావేశం పెట్టి మరీ మాట్లాడారు. ఇది ప్రస్తుతం వైసీపీ నేతల తీరు. పైకి నేను వైఎస్ జగన్ వెంటే అంటూ రగిలిపోతున్న అన్నారు రాంబాబు. ముందుకు పోతున్న దానికి కూడా విలువ ఉండదు. అది మన మనస్సాక్షి కూడా మనం సమాధానం చెప్పుకోవాలా. ఎంతసేపు ఉన్నా కూడా ఎట్లా ఏంది మనసు వ్యక్తిగత స్వార్థమే కాదు, ఎవరు మనం చూసుకోవాల్సింది మనం ఉన్నటువంటి మన పార్టీ బాగుండాలా, మన నాయకుడు బాగుండాలా, తద్వారా ప్రజలకు సేవ చేయాలనేటువంటిది ప్రతి ఒక్కళ్ళలో ఉండాలి. కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ రోజుటికైనా కూడా నేను పక్కకు తప్పుకున్నాను కాబట్టి మీరు సంతోషంగా పార్టీ యొక్క అభ్యర్థిని అందరం కలిసికట్టుగా గెలిపించుకునేదానికి రండి. నేను కూడా ఒక కార్యకర్తగా ఉంటానని కూడా పదే పదే మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అలాగే జిల్లా పెద్దలను కూడా కోరుతా ఉన్నా, మీరు మేము మనందరం కూడా ఈరోజు ప్రజలకు ఏదైనా సర్వీస్ చేస్తున్నాము, గౌరవం పొందుతున్నామంటే పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మన కుటుంబ సభ్యులే. ప్రతి ఒక్కళ్ళు మన కుటుంబ సభ్యులు అయినప్పటికీ కూడా మీరెందుకు గాను నన్ను ఇంత చిన్న చూపు చూసి కనీసము నా ఆవేదన కూడా మీరు పట్టించుకోలేకపోయినారో నాకు మాత్రం కొద్దిగా బాధాకరంగానే ఉంది. మేము ఎంతో ఒకవేళ వ్యాపార కులస్తుని అయినప్పటికీ కూడా ఇంత జిల్లా పెద్దల్లో కూడా నన్ను ఇంత చిన్న చూపు చూడడం అనేది కూడా బాధ అనిపిస్తుంది అనేది కూడా వ్యక్తపరుస్తూ, ఫైనల్గా 2009 సంవత్సరంలో నన్ను ఆశీర్వదించి గిద్దలూరు నియోజకవర్గానికి పంపించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి, నన్ను ఆశీర్వదించి మొదటి దఫా శాసనసభ్యుని చేసినందుకు గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు, ఆ రోజున్నటువంటి కేడర్ మొత్తానికి, అలాగే ఓడిపోయినప్పటికీ కూడా నన్ను వెన్నంటి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులకు, నన్ను ఆదరించిన వ్యక్తులకు, అలాగే 2019 సంవత్సరంలో రాష్ట్ర చరిత్రలోనే రెండవ అతి పెద్ద మెజార్టీ ఘనత నా పేరున రికార్డు ఉండేలాగా నన్ను ఆశీర్వదించి పంపించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు అందరికి కూడా ఎల్లవేళలా నేను కృతజ్ఞతగా ఉంటానని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ, సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటి గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది తప్ప వీళ్ళు ఎన్ని విధాల ఏమి చేసినప్పటికీ కూడా ప్రయోజనం శూన్యము. వాళ్ళు ఊరికి దండోరా వేసుకొని, లేకపోతే వాళ్ళు కూడా ఒక పక్కన నుంచి ఈయన పార్టీ మారుతున్నాడు, ఈయన ఇదట్లా ఈయన ఇట్లా అని చెప్పేసి మా క్యారెక్టర్ మీద కూడా అది ఇది చేస్తూ ఉండడం అనేది కూడా వాళ్ళ సమంజసం కాదు. రాజకీయాలు అంటే రాజకీయాలుగానే చూసుకోవాలా. సరే, మీ యొక్క గొప్పతనం కోసం మీరు ఏదైనా చేసుకుంటే చేసుకోవచ్చు, మేము కాదంటున్నా. కానీ ఇన్ని విధాల శ్రేయస్కరమైనటువంటి నియోజకవర్గం గిద్దలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ నాయకుడు పోటీ చేసినప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి గెలుపు అవకాశాలు ఉన్నటువంటి నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ కూడా అది కష్టసాధ్యమైంది అనేది కూడా వాళ్ళకు తెలుసుకోవాలా. అట్లనే పరిస్థితి, నేను నవంబర్ 16వ తేదీన నాకు ఆపరేషన్ చేసినారు. ఒక 2 మాసాల పాటు రెస్ట్ తీసుకోవాలన్నారు. మళ్ళీ ఇప్పుడు 2 కాదు ఇంకా పెంచి రెస్ట్ తీసుకోవాలన్నారు. ఇది సర్వైకల్ ఆపరేషన్ వల్ల, అంటే మెడ భాగానికి సంబంధించినటువంటి ఆపరేషన్ కాబట్టి దీనికి ప్రధానమైంది రెస్ట్. అందులో భాగంగానే నేను గత నెల 15 రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నా, ఎక్కడికి పోవడంలా. ఇంకా 2 మాసాలు ఉండాలంటున్నారు. ఇంకా 2 మాసాలు ఉండాలా ఇక్కడ అంటే రాజకీయాల దగ్గరికి వచ్చినాయి అనుకొని. ఆ పరిస్థితుల్లో 1-2 పర్యాలు నేను ఆలోచన చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశాలు ఇచ్చినారు నన్ను పోటీ చేయమని. ఆయన పోటీ చేయమని చెప్పి ఆదేశాలు ఉన్నప్పటికీ, నియోజకవర్గంలో ఎవరెన్ని మాట్లాడుకున్నా పూర్తిగా గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ, ఈ మధ్య కాలాన్నే 2012 సంవత్సరం నుండి ఇప్పటి వరకు పోరాటం చేసి సాధించుకున్నటువంటి వెలుగొండ లిఫ్ట్ ద్వారా 2 లోయల్లో 13,500 ఎకరాల భూమికి సాగునీరు, 26 గ్రామాలకు తాగునీరు ఇచ్చేటువంటి వర్క్ మంజూరు చేయించుకొని టెండర్లు పిలిపించుకున్నప్పటికీ, అలాగే రంగాపురం అర్ధవీడు రోడ్డు బ్రిటిష్ కాలం నుంచి కూడా కోరికతో ఉన్నటువంటి రోడ్డు, అది ఈ రోజు వరకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఆ వర్క్ కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది.
ఇన్ని అభివృద్ధి పనులు అయితేనేమి లేదా ప్రజల యొక్క ఆశీస్సులు అయితేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు ఉండి కూడా 2024 సంవత్సరంలో ఆరోగ్య కారణాల రీత్యా నేను పోటీ నుంచి విరమించుకుంటున్నాను. 2024 సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కేవలం నా ఆరోగ్య కారణాల రీత్యా నేను పోటీ నుంచి విరమించుకుంటున్నాను. ఇది పార్టీ సీటు ఏదనో ఇంకోటో ఎవరు బుద్ధి పుట్టిన ట్రోలింగ్ వాళ్ళు చేసుకుంటారు. దానికి నేను బాధ్యని కాదు. అది ఎంత మేరకు సమంజసం కూడా కాదు. ఎందుకంటే నా నాయకుడు నన్ను ఆశీర్వదించినాడు. ప్రజల్లో నాకు ఆ విశ్వాసం ఉంది. ఎదుటి వాళ్ళు ఏదో చేస్తారనేటువంటి అధైర్యం నాకేం లేదు. ప్రజల తీర్పు 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అండగా ఉంటుంది గిద్దలూరు నియోజకవర్గం. కానీ నా ఆరోగ్య కారణాల రీత్యా నాయకుడు నా మీద పెట్టినటువంటి నమ్మకానికి ఏదైనా నేను తిరగలేని పరిస్థితులు వస్తే ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి భావనతోటి 2024 సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం, గిద్దలూరు అని కాదు, పోటీ నుండి నేను విరమించుకుంటున్నాను అని చెప్పి తెలియపరుస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, వారు చెప్పిన మాటను నేను నా ఆరోగ్య కారణాల రీత్యా నేను తప్పుకుంటున్నందుకు వారిని నన్ను మన్నించమని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. అలాగే ఇందరంగా మనం మాట్లాడుకున్నట్టుగా గిద్దలూరు మా నియోజకవర్గంలో జరిగినటువంటి పరిణామాల గురించి మాట్లాడుతూ ఉన్నా. నాయకులారా, మీ అందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నా, ఈ రోజు వరకు నన్ను వ్యక్తిగతంగా దూషించిండ్రు. మీకు ఏ కారణాల వల్లనో నాకైతే తెలియదు. అలాగే అన్నా రాంబాబు సొంత కార్యక్రమాలంటే మీకు సరే కాలం నుండి